హాయ్ గాయ్స్ అందరికీ గాయ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. గాయ్స్ మీరు చూస్తున్న ఈ విధంగా వీళ్ళు డప్పులు కొట్టుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అయితే గాయ్స్ వీళ్ళు దేనికంటే వీళ్ళు గ్రామ దేవతని పట్టుకొని ఊరూరా తిప్పుతూ ఉంటారనమాట. గాయ్స్ గిరిజన ట్రైబల్స్ ఈ విధంగా ఫెస్టివల్స్ అనేవి చేసుకుంటూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది గాయ్స్ ఈ వీడియో. గాయ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అసలు గిరిజనుల కల్చర్ ఏంటిది, అసలు వాళ్ళు ఏ విధంగా ఫెస్టివల్స్ జరుపుకుంటారు, ఏ విధంగా దేవతలను పూజిస్తారు అనే దాన్ని అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడొచ్చు. అయితే గైస్ చూడండి, చాలామంది వెళ్తున్నారు కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే గ్రామ దేవతను పట్టుకుంటూ ఊరూరా తిప్పడానికి అయితే వెళ్తున్నారు అనమాట. అందుకని గాయస్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి. నిజంగా గాయస్ ఈ విధంగా డప్పులు అయితే మీరు ఎప్పుడైనా కొట్టింది చూసారా లేదా ఒకసారి కామెంట్ అయితే చేయండి. యా గాయస్ చూడొచ్చు, ఏం చక్కగా వీళ్ళైతే డప్పులను అయితే కొడుతున్నారు అనమాట. డప్పులు కొడుతూ గ్రామ దేవతను అయితే ఆచరిస్తుంటారు. యా గాయస్ ఇలాంటి పండుగలను ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసించేటి గిరిజన గ్రామాల్లో ఉన్న ప్రజలైతే ఇలాంటి ఫెస్టివల్స్ని అయితే చేసుకుంటూ ఉంటారనమాట. గాయస్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా. వీళ్ళు నిజంగా ఆ డప్ సౌండ్కి వీళ్ళు డ్యాన్స్ చేయడం కూడాను ఆ దేవతను డ్యాన్స్ చేస్తూ సంతోషపరుస్తుంటారనమాట. గాయస్ నిజంగా వీడియో అయితే అమేజింగ్గా ఉంటుంది. నిజంగా ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. గిరిజన ఆచారాలు అనేవి మీకు అయితే తెలుస్తాయి అనమాట. చూడండి, మళ్ళీ మీరు చూసేసండి, వీళ్ళు డ్యాన్స్ని అయితే చూద్దాం. ఓకేనా గాయస్? యా గాయస్ మీరు గమనిస్తున్నారు లేదో, మీకైతే ఎదురుగా ఉన్న శాట్లు అయితే మీకు కనిపిస్తున్నాయి కదా. అయితే గాయస్ ఆ శాట్లో ఉన్న ప్రతి బియ్యాన్ని పట్టుకొని వీళ్ళు ప్రతి ఇంటి దేవతని అయితే పిలుస్తూ ఉంటారనమాట. పిలిచినప్పుడల్లా ఆ దేవతకు సంబంధించిన డప్పునైతే వీళ్ళు వాయిస్తూ ఉంటారనమాట గాయస్. యా గాయస్ మీరు అందరి మంది గిరిజన గ్రామాల్లో ఇలాంటి పండుగలను చూస్తుంటారో ఈ వీడియో కింద అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నిజంగా గాయస్ అమేజింగ్గా ఉంది కదా. నిజంగా అసలు ఆ ఎదురుగా ఉన్న ఆ శాటల్లో అయితే వీళ్ళు ఆ బియ్యాన్ని అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఆ బియ్యంతో ప్రతి ఒక్క ఇంటి దేవతను అయితే పిలుస్తూ ఉంటారు అనమాట. ఆ పిలిచిన దేవతకు ఆ దేవతల ఆ సౌండ్ అనేది ఉంటుంది అనమాట. ఆ సౌండ్ అయితే వీళ్ళు బీట్ చేయడం జరుగుతుంది అనమాట. డప్పులతో అయితే కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు కూడా ఆ సౌండ్కి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తారనమాట. ఈ పూజారులు అనమాట. నిజంగా గాయస్ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. యా గాయస్ ఇలాంటి పండుగలను అయితే మా ఊరు సైడ్ సనపలు అంటారనమాట. మీరు ఏమంటారో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. నిజంగా గాయస్ ఇలాంటి సనపలు చేస్తున్నప్పుడు అనమాట చూడొచ్చు, మనకు చాలా అంటే చాలా డప్పుల సౌండ్తో నిజంగా గిరిజనుల గ్రామాల్లో వాళ్ళు పండగ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఏంటంటే ఇప్పుడు విత్తనాలకు ముందు మనము ప్రతి గ్రామంలో అయితే పండగ చేసుకోవడం అనేది ఉంటుంది అనమాట. దాన్నే సనపలు అనేసి అంటారు అనమాట. అయితే గాయస్ ఇలా గిరిజన గ్రామాల్లో వీళ్ళు సనపలు చేస్తారనమాట. సనపలు చేసిన తర్వాత మరునాడు అంటే మరి ఒక 2-3 వారాల తర్వాత వీళ్ళనేది విత్తనాలు అయితే నాటడం అనేది ఉంటుంది అనమాట గాయస్. యా గాయస్ ఇప్పుడు ఎవరు కూడా సిటీలు అంటే పూర్వపు ఆచారాలను అయితే ఎవరు పాటించట్లేదు. కానీ గాయస్ నిజంగా గిరిజన గ్రామాల్లో అయితే అప్పుడు పూర్వపు ఆచారాలను అయితే పాటిస్తూ ఉంటారనమాట. నిజంగా ఈ విధంగా వీళ్ళు పాటిస్తారు గాయస్.
గాయ్స్ చాలామంది సిటీల్లో నేను ఈ మతం అంటుంటారు తప్ప ఎవడు కూడా ఆచారాన్ని అయితే పాటించరనమాట. నిజంగా స్వచ్ఛమైన గిరిజనులు మాత్రం ఎప్పటికప్పుడు ఎలాంటి ఎలాంటి స్థితిలోనైనా ఇలాంటి ఆచారాన్ని అయితే పాటిస్తారు. గాయ్స్ ఈ వీడియో చూస్తున్న మీరు సిటీలో ఉన్న, విలేజ్‌లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా మీకు ప్రతి ఒక్క విలేజ్ అబ్బాయి అయితే పరిచయం అయ్యే ఉంటారనమాట. అయితే గాయ్స్ ఇలాంటి పండుగని మీరు చేసుకుంటారా అంటూ మీరు ఈ వీడియోని షేర్ చేస్తూ వాళ్ళనైతే మీరు అడగండి. ఏ విధంగా వాళ్ళు చేస్తామంటారో, చెయ్యమంటారో మరి వాళ్ళైతే మీకు చెప్పడం జరుగుతుందనమాట. అందుకని ఈ వీడియోని ఒక్కరికైనా షేర్ చేయండి. నిజంగా పల్లెటూరులో ఈ విధంగా ఇప్పటికి కూడాను పూర్వపు కల్చర్ ఉందంటే మీరు నమ్మరు గాయ్స్. ఇది మాత్రం వాస్తవం. ద గ్రేట్ ఈజ్ ట్రైబల్స్ గాయ్స్. గాయ్స్ మీరిప్పుడు విన్న సౌండ్ ఏదో సినిమాల్లో ఆ సౌండ్ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కదా. మీరు అనుకున్నది నిజమే గాయ్స్. ఈ సౌండ్ ఎక్కడుందంటే 'మగధీర' సినిమాలో ఈ సౌండ్ అయితే లాస్ట్‌లో అయితే హీరో వాయించడం చూస్తాం అనమాట గాయ్స్. నిజంగా గ్రేట్ కదా ట్రైబల్స్ సౌండ్ అంటే అంతలా ఉంటుంది. అయితే గైస్ విన్నారు కదా, ఇది 'మగధీర' సినిమాలో సౌండ్‌లానే ఉంది కదా. లాస్ట్‌లో హీరో అంటే లాస్ట్‌లో సీన్‌లో మనకు హీరో అయితే వాయించడం జరుగుతుంది కదా. డుగ్ 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 చేసి కొడుతూ ఉంటారు కదా. ఆ విధంగా సౌండ్ అయితే రావడం జరుగుతుంది. నిజంగా అదే సౌండ్‌గా అయితే మనకు ఇక్కడ డప్పును కూడా యాడ్ చేయడంతో మనకు ఆ సౌండ్ అయితే కోల్పోతాం కానీ నిజంగా సేమ్ సౌండ్ అనమాట. ఇదనమాట గైస్ ట్రైబల్స్. ఈ విధంగా వీళ్ళు ఫెస్టివల్స్ అయితే చేసుకుంటారనమాట. అయితే ఈ సౌండ్ 'మగధీర' సినిమాలో యాడ్ చేయడం అనేది ఏ విధంగా మీకు అనిపించిందో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇది అనమాట గైస్ ట్రైబల్స్ యొక్క గొప్పతనం అనమాట. నిజంగా వీళ్ళు అప్పటి ఆచారాన్ని ఇప్పటిదాకా పాటిస్తున్నారంటే గ్రేట్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.